ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ అయింది. కానీ నా లైఫ్ ఎక్కడికి వెళ్తుందో నాకు తెలీదు. ఫ్రెండ్స్ అందరూ ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎంటెక్, జాబ్, ఎంఎస్, సాఫ్ట్‌వేర్ సైడ్ వెళ్ళాలని. కానీ నాకు మాత్రం ఒకటే డౌటు. నేనేం చేయాలి? డిగ్రీ ఉంది. కానీ నాకు డైరెక్షన్ తెలీదు. అర్థమైంది డిగ్రీ చేతిలో ఉన్న క్లారిటీ లేకపోతే లైఫ్‌లో ఏదో కోల్పోయినట్టు ఉంటామని. సరైన డైరెక్షన్ తెలియక, డిసిషన్స్ సరిగ్గా తీసుకోలేక, ఇటు ప్రైవేట్ సెక్టర్, ఇటు గవర్నమెంట్ సెక్టర్ 2 అని చెప్పేసి ఒకేసారి ప్రిపరేషన్ సాగించాను. కానీ నా లైఫ్‌లో 2 ఫెయిల్యూర్స్ వచ్చాయి 2018లో. ఆ తర్వాత మళ్ళీ ప్రైవేట్ సెక్టర్ సైడ్ కోచింగ్ తీసుకొని జాబ్ ట్రయల్స్ చేశాను. జాబ్ అయితే వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 1 ఇయర్ తర్వాత జాబ్ క్విట్ అయ్యాను. సరైన డైరెక్షన్ తెలియక ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ గవర్నమెంట్ సెక్టర్ సర్కిల్ డేస్‌లో పడిపోయాను. ఒక్క గవర్నమెంట్ జాబ్ అనే లూప్‌లో పడిపోయి నా ప్రిపరేషన్ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా, నా ప్రాబ్లమ్స్, నా సిట్యుయేషన్స్ అన్నీ నన్ను ఎప్పుడు కూడా ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. అలా నా ప్రిపరేషన్ ఎప్పుడు కూడా కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల ప్రాబ్లమ్ వస్తూనే ఉంది. సో, అలా నా ఫెయిల్యూర్ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంది. సో, ఇష్టమైన దానికోసం ఎంత హార్డ్ వర్క్ చేసినా కష్టం అనిపించదు. కానీ మీరు కూడా మీ ఇంజినీరింగ్ లైఫ్ కంప్లీట్ అయ్యాక సరైన డైరెక్షన్ లేక ఎలా ఫీల్ అయ్యారో కామెంట్‌లో తెలియజేయండి.